పహల్గాంలో సామాన్య జనాలపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై కన్నెర్ర చేసింది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులతో పాటు మిసైల్స్ టెస్ట్ చేయడంతో సైన్యాన్ని మోహరించింది. మరోవైపు నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్తాన్ కు ధీటుగా సింధు సాగరంలో మిసైల్స్ టెస్టులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా ఇకపై యాక్షన్ ఉండబోతుందన్నారు. పహల్గాంలో జరిగిన దాడి అత్యంత పాశవికమైందని మోడీ అన్నారు. ఇక పర్యాటకులపై దాడి కాదు, దేశంపై జరిగిన దాడి అని చెప్పారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని ప్రపంచమే నివ్వెరపోయేలా శిక్షిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. మధ్యంతర క్షిపణులను పరీక్షించింది. అరేబియా సముద్రంపై ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఈ క్షిపణిని పరీక్ష జరిగింది. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలదు. ఇందుకు సంబంధించి దృశ్యాలను భారత నావికాదళం విడుదల చేసింది. పాకిస్తాన్ మిసైల్ పరీక్షలకు కౌంటర్ గా భారత నౌకాదళం ఈ క్షిపణిని పరీక్షలు నిర్వహించింది. పాకిస్తాన్ మిసైల్ టెస్ట్ కవ్వింపు చర్యలో భాగంగానే చేస్తోందని భారత్ భావిస్తోంది. పాక్ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా, ఎలాంటి చర్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతోంది. కరాచీ తీరంలో పాకిస్తాన్ మిసైల్ టెస్టులను భారత ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. శాటిలైట్ ఆధారంగా డేటాను సేకరిస్తోంది. భారత ఆర్మీ సైతం పాక్ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తోంది. అటు పాకిస్తాన్ తమ దేశ సైనికులకు సెలవులు రద్దు చేసింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాకిస్తాన్ మూసేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించడమేనని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ కూడా మన దేశ సైనికులకు సంబంధించిన అన్ని సెలవులను రద్దు చేస్తూ తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.